ఒక అడవిలో పులి ఒకటి ఉండేది. వయసులో ఉన్నప్పుడు ఆ పులి చక్కగా జంతువులను వేటాడి తన పొట్ట నింపుకునేది. రాను రాను వయసు మీద పడటంతో అది చురుకుగా పరిగెత్తలేక జంతువులను వేటాడలేకపోయింది. మరి పొట్ట నిండేదేలా? ఆహారం లేకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఎలా? పులి బాగా ఆలోచించి ఒక పథకం పన్నింది. ముసలితనం రావడంతో నేను మాంసాహారాన్ని పూర్తిగా మానేశాను. కేవలం శాకాహారం మాత్రమే భుజిస్తున్నాను. ఈ అడవిలోని జంతువులకు ఏ హాని తలపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. అంతేకాదు, నా గుహ నుండి కాలు బయట పెట్టకుండా భగవంతుణ్ణి స్మరిస్తూ శేష జీవితం గడపబోతున్నాను. మీరెవరైనా దయతలిస్తే నాకు అప్పుడప్పుడు కొన్ని పండ్లు తెచ్చి పెడుతూ ఉండండి అని ఎంతో నెమ్మదిగా, ముఖంలో వీలైనంత అమాయకత్వం ప్రదర్శిస్తూ ఎదురుపడ్డ జంతువులతో చెప్పసాగింది. ఈ వార్త క్షణాల్లో అడవంతా పాకింది. మొదట జంతువులు పులి మాటలు నమ్మలేదు. కానీ ధైర్యం చేసి పులి గుహకి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా బయటకు రావడంతో మిగతా వాళ్ళు నమ్మక తప్పలేదు. ఇక ఆ రోజు నుండి ఆ అడవిలోని జంతువులు ఏదో ఒకటి పండు ఫలం పట్టుకుని పులి దర్శనానికి వెళ్ళసాగాయి. ఈ సంగతి ఒక నక్క కూడా వింది. ఆ నక్క చాలా తెలివైనది. ఒక పులి శాకాహారి అవడమేమిటి, తపస్సు చేయడమేమిటి, సన్యాసిగా శేష జీవితం గడపడమేమిటి, ఇందులో ఏదో ఉంది అని తీవ్రంగా ఆలోచించింది. అందులోని నిజానిజాలు నిగ్గు తేల్చడానికి ఎవరికంటా పడకుండా నెమ్మదిగా పులిగుహకి బయలుదేరింది. అక్కడ ఏర్పడ్డ జంతువుల పాదాల గుర్తులను నిశితంగా పరీక్షించింది. జంతువులు లోపలికి వెళ్ళిన గుర్తులే తప్ప బయటకు వచ్చిన గుర్తులు కనిపించకపోవడంతో నక్కకు పులి మోసం అర్థమైంది. పులి మోసం చేస్తుంది, ఎవ్వరు గుహవైపుకు వెళ్ళకండి అని జంతువులను హెచ్చరించింది నక్క. తన ఎత్తు పూర్తిగా పారకపోవడంతో పులి చివరికి ఆకలితో కృషించి చచ్చిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.